Hello and welcome to another set of the Chepandi. It's forest mensuration. The Sunto clinometer measures tree using tangent of angle అండి. అంటే ఏం లేదు, Sunto clinometer తోని ట్రీ టాప్ ని ట్రీ బాటమ్ ని ఫోకస్ చేస్తాం. దీన్ని బట్టి ఒక క్యాలిపర్ బ్యాలెన్స్ ఉపయోగించుకుని దాని నుంచి ఇది ఆల్ఫా ఇది బీటా అనుకుంటాం. ఓకే, దీన్ని బట్టి హైట్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, దాన్ని బట్టి tan ఆల్ఫా డి tan బీటా ఆ విధంగా మనం హైట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో టాంజెంట్ రూల్ బట్టి మనం టాంజెంట్ ఆఫ్ యాంగిల్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి న్యూటన్స్ ఫార్ములా ఫర్ ట్రీ వాల్యూమ్ యూజెస్ మెజర్మెంట్. అసలు న్యూటన్స్ ఫార్ములా ఏంటో ముందో తెలుసుకుందాం. ఒక ట్రీ ఉంది, ఈ టాప్ దగ్గర వచ్చేసరికి ఏరియాని ఏటీ అనుకుందాం, మిడ్ వచ్చేసరికి ఏరియాని ఏఎం అనుకుందాం, బాటమ్ వచ్చేసరికి ఏరియాని ఏబి అనుకుందాం. ఇప్పుడు ఫార్ములా వచ్చేసరికి ఏటీ ప్లస్ 4am ప్లస్ ఏబి డివైడెడ్ బై 6 ఇంటూ హైట్ ఆఫ్ ది ట్రీ హెచ్. ఓకే, ఇది వాల్యూమ్, ఇది న్యూటన్స్ ఫార్ములా. దీన్ని బట్టి ఏం చెప్పాడు, బేస్ దగ్గర, మిడ్ దగ్గర, టాప్ దగ్గర ఈ మూడింటి దగ్గర మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది కరెక్ట్ అబౌట్ ది రిమోట్ సెన్సింగ్ ఇన్ ఫారెస్ట్రీ? లైడార్ గివ్స్ కెనపీ హైట్. లైడార్ అంటే ఏం లేదండి, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. అక్కడ నుంచి లేజర్ లైట్ అనేది రిఫ్లెక్టివ్ అన్ని అయ్యి కూడా మనకు డేటా పాయింట్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆ డేటా పాయింట్స్ అనేది ఈ పాయింట్ ఎంత ఎలివేషన్ లో ఉంది, ఈ పాయింట్ ఎంత ఎలివేషన్ లో ఉంది అంతా కూడా మ్యాపింగ్ చేసుకుంటే మనకు ఫీచర్ ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ గా స్పేషియల్ డీటెయిల్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో కెనపీ హైట్ అంటే ఏం లేదు, గ్రౌండ్ నుంచి టాప్ వరకు పెరిగింది కెనపీ హైట్ అని అంటూ ఉంటారు. ఓకే, సో హైపర్ స్పెక్ట్రల్ డిటెక్ట్స్ ది స్పీసీస్, నిజమే. మైక్రోవేవ్ పెనిట్రేట్స్ ది క్లౌడ్స్. సో హైపర్ స్పెక్ట్రల్ డిటెక్ట్స్ ది స్పీసీస్ అన్నది మాత్రం ఇట్స్ ఎ డౌట్. ఎందుకంటే హైపర్ స్పెక్ట్రల్ అంటే ఏంటి అర్థం, అసలు హైపర్ స్పెక్ట్రల్ అంటే ఇట్స్ ఇన్ ది మల్టిపుల్ వేవ్ లెంత్స్. కొన్ని ట్రీస్ అనేవి ఒక్కో వేవ్ లెంత్ దగ్గర ఒక్కోలాగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి స్పీసీస్ కూడా డిటెక్ట్ చేయొచ్చు అని అంటూ ఉంటారు. ఓకే, అండ్ మైక్రోవేవ్ పెనిట్రేట్స్ ద క్లౌడ్స్, నిజమే. అండ్ ఆప్టికల్ సెన్సర్స్ నీడ్ క్లియర్ స్కై, ఇది కూడా నిజమే. ఒకవేళ స్కై క్లియర్ గా లేకపోతే కనుక ఆప్టికల్ సెన్సర్స్ ఏం డిటెక్ట్ చేయలేవు. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ది ట్రూ. నెక్స్ట్ వన్, క్రౌన్ డెన్సిటీ. LAI అంటే లీఫ్ ఏరియా ఇండెక్స్ అండి. LAI ఈస్ ది లీఫ్ ఏరియా ఇండెక్స్. ఓకే, అంటే లీఫ్ ఏరియాస్ ఎంత ఒక ట్రీలో మెజర్ అయి ఉన్నాయి అన్నది చూద్దాం. ఓకే, నెక్స్ట్ బేసల్ కవర్, కెనపీ క్లోజర్. ఇక్కడ మీకు క్రౌన్ డెన్సిటీ అంటే ఏంటి, కెనపీ క్లోజర్ అంటే ఏంటి అన్నది ఒక్కసారి మనం చూసుకుందాం. మీరు ఎప్పుడన్నా ఒక చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఓకే, ఆ నీడలో మీరు కూర్చున్నారు అనుకోండి, ఇలా పడుకుని ఉన్నారు. ఓకే, సో పడుకుని ఉన్నారు ఇలా నీడలో. మీరు చూస్తే కనుక ఇక్కడ నుంచి సూర్యరశ్మి పడుతూ ఉంటుంది. సపోజ్ చాలా ఆకులు మీకు నీడ కింద సంరక్షణ కల్పిస్తూ ఉంటాయి. కొన్ని తప్పించుకున్న సూర్యరశ్మి కిరణాలు మీకు కింద ప్యాచెస్ కింద కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఈ ప్యాచెస్ కింద కనిపించింది, దీన్నే మనం ఏమంటామంటే క్రౌన్ డెన్సిటీ అని అంటూ ఉంటాం. అంటే ది అమౌంట్ ఆఫ్ ది స్కై దట్స్ బీన్ కవర్డ్ బై ది క్రౌన్ వెన్ వ్యూడ్ ఫ్రమ్ ది బాటమ్. మనం కింద నుంచి చూసినప్పుడు ఆ ట్రీ అనేది స్కైని ఎంత కవర్ చేసింది, ఆ క్రౌన్ అనేది 100%, 90%, 80%, 70%. ఎందుకంటే అది ఎంత కవర్ చేసింది అన్నది ద అమౌంట్ ఆఫ్ ద లైట్ దట్స్ బీన్ కమింగ్ త్రూ ఇట్ అన్నది మనం చెప్తూ ఉంటుంది. ఓకే, కొన్ని చెట్లకి బాగా విశాలంగా ఉంటుంది ఈ షేడ్ అనేది, కొన్ని చెట్లకి చాలా సన్నంగా ఉంటుంది. ఆ షేడ్ బట్టి క్రౌన్ డెన్సిటీ అనేది చేస్తూ ఉంటారు. ఇది వర్టికల్ ప్రొజెక్షన్. వర్టికల్ ప్రొజెక్షన్ అంటే ఏం లేదండి, కెనపీ క్లోజర్ లో కూడా వర్టికల్ ప్రొజెక్షన్ ఉంటుంది. బట్ క్రౌన్ డెన్సిటీ వచ్చేసరికి మెయిన్ గా ది అమౌంట్ ఆఫ్ ద స్కై దట్స్ బీన్ కవర్డ్
when viewed from the bottom of the tree is called as the crown density. So A is 4. Next B అనేది leaf area index. It's the surface area of the individual leaves on only on one side that's been on the trees. ప్రతి ఒక్క ఆకుని మనం లెక్క పెట్టలేం. అలా లెక్క పెట్టడానికి కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఆకుల సర్ఫేస్ ఏరియాని లెక్క పెట్టడానికి వాటిని కోరిలేట్ చేసుకోవడానికి వేరే రకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అది కూడా ఒక్కోసారి అమౌంట్ ఆఫ్ ద లైట్ దట్ ఈస్ బీయింగ్ అలౌడ్, అమౌంట్ ఆఫ్ ద లైట్ దట్స్ నాట్ బీయింగ్ అలౌడ్, దాన్ని బట్టి లీఫ్ డెన్సిటీ అంత ఉండొచ్చు. ఇలా కోరిలేషన్ బట్టి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి. సో అది దాన్ని బట్టి లీఫ్ ఏరియా ఇండెక్స్ అనేది మెజర్ చేసేయచ్చు. 4B/2. అండ్ బేసల్ కవర్. బేసల్ కవర్ అంటే ఏంటి? ఇట్స్ ది స్టెమ్ క్రాస్ సెక్షన్. బేసల్ అంటేనే స్టెమ్ క్రాస్ సెక్షన్. సో C is 3. అండ్ D is కెనోపీ క్లోజర్. కెనోపీ క్లోజర్ అంటే ఏం లేదండి, ఒక ఏరియా తీసుకున్నారు, దాంట్లో ఒక పెద్ద ట్రీ ఒక సర్కిల్ కింద ఉంటుంది, చిన్న ట్రీ ఇంకో సర్కిల్, పెద్ద ట్రీ ఇంకోటి, చిన్న ట్రీ, మధ్యస్థమైన ట్రీ. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇది 100% ఏరియా అనుకుంటే దాంట్లో దాదాపు 25% అనేది గ్రౌండ్ కవర్ అయ్యి ఉంది ఈ ట్రీస్ వల్ల. మిగిలిన 75% ప్లెయిన్ గ్రౌండ్. సో ఈ కెనోపీ క్లోజర్ కూడా పర్సెంటేజ్ ఆఫ్ ది గ్రౌండ్ కవర్డ్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ది వాట్ యు కాల్ కెనోపీ క్లోజర్ అనేది పర్సెంటేజ్ ఆఫ్ ది గ్రౌండ్ కవర్డ్. నెక్స్ట్ వన్, సైట్ ఇండెక్స్ ఈజ్ బెటర్ ఇండికేటర్ ఆఫ్ ది సైట్ క్వాలిటీ దెన్ టోటల్ హైట్. నిజమే, ఇట్ యూజెస్ డామినెంట్ హైట్ అట్ ఎ ఫిక్స్డ్ ఏజ్. ఫిక్స్డ్ ఏజ్ అంటే ఏం లేదండి, బేస్ ఏజ్. ఆ బేస్ ఏజ్ దగ్గర వచ్చేసరికి ఏంటి డామినెంట్ హైట్ అన్న దాన్ని బట్టి ఎన్ని ట్రీస్ అలా ఉన్నాయి, టాప్ 100 ట్రీస్ ఏంటి, దాన్ని బట్టి సైట్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో A and R are true and R is the correct explanation of A. Which of the following is not a forest working plan? Enumeration data ఇది వర్కింగ్ ప్లాన్, గ్రోత్ మోడల్స్ ఇది వర్కింగ్ ప్లాన్, ఫెల్లింగ్ సిరీస్ ఇది I think felling series is not a working plan, I think so, just to make sure. Right. So felling series it's a working plan, but not a budget. Annual budget అనేది మాత్రం వర్కింగ్ ప్లాన్ కాదు. సో annual budget is not a working plan. So C is the right answer. Okay, next one, the increment percentage is ఎంత ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అన్న చూస్తే కనుక 7th one is the correct answer is A. నిజమేనండి. కరెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి? గ్రోత్ ఇన్ దిస్ ఇయర్, ఓకే, మైనస్ గ్రోత్ ఇన్ ప్రీవియస్ ఇయర్. ఓకే, అది వాల్యూమ్. గ్రోత్ అంటే ఏం లేదు, వాల్యూమే. వాల్యూమ్ ఇన్ దిస్ ఇయర్ అండ్ వాల్యూమ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్. అంటే ప్రస్తుతం ఎంత వాల్యూమ్ ఉంది దాన్ని బట్టి ఇంక్రిమెంట్ పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది మనకి. గర్త్ టేప్ రీడ్ డైరెక్ట్లీ ఇన్ డయామీటర్. మనం ఆల్రెడీ చెప్పాం కదండి, ఒక ట్రీ ఉంది, దాని చుట్టూ టేప్ అనేది మెజర్ చేసినప్పుడు జనరల్ గా నార్మల్ టేప్ అయితే సర్కంఫరెన్స్ ఉపయోగిస్తూ ఉంటుంది. బట్ గర్త్ టేప్ వచ్చేసరికి ఏం చేస్తుందంటే ఆ వచ్చిన రీడింగ్ డైరెక్ట్ గా పైతో డివైడ్ చేసేసి మనకి డయా అనేది ఇచ్చేస్తుంది. సో డైరెక్ట్ డయామీటర్. ఇన్ ప్లేన్ టేబుల్ సర్వే ద టేబుల్ ఈజ్ ఓరియంటెడ్ యూజింగ్ బ్యాక్ సైటింగ్ అండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, బ్యాక్ సైటింగ్. The illegal felling is detected using stump count and DPH reconstruction, NDVI drop, LiDAR canopy gap. ఇప్పుడు ఇల్లీగల్ ఫెల్లింగ్ అంటే మనకి చెప్పకుండా ఎవరైనా చెట్లు కొట్టేశారు అనుకోండి, అక్కడ చెట్టు లేకపోవడం అనేది చూడాలి. సో చెట్లు లేకపోవడం అనేది ఏంటి? చెట్లు లేకపోతే స్టంప్ కౌంట్, ఎన్ని స్టంప్స్ ఉన్నాయి అక్కడ, ఎన్ని స్టంప్స్ ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ ఎంత ట్రీ ఉండేది, ఎంత డయామీటర్ అట్ ది బేస్ హైట్ ఉండే ట్రీ ఉండేది, అదొకటి చేయొచ్చు. NDVI డ్రాప్, NDVI అంటే నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్. ఈ NDVI దాంట్లో ఒకవేళ ఎక్కువగా ఉంటే ఎక్కువ వెజిటేషన్ ఉన్నట్టు, తక్కువగా ఉందంటే ఏదో ఎవడో కొట్టేసాడని. లైడర్ కెనపీ గ్యాప్, లైట్ డిటెక్షన్ రేంజింగ్ తో ఉపయోగించుకుని, లేజర్ ఉపయోగించుకుని అక్కడ కెనపీ గ్రౌండ్ కవర్డ్ ఎంత అన్నది కూడా చేయొచ్చు. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ది రైట్ ఆన్సర్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడే, ఈ క్షణమే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక కామెంట్ కూడా పెట్టండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.